శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆట నాదే వేట నాదే, ఇది శత్రువులను మట్టి కరిపించేటువంటి డైలాగ్. కానీ సన్ రైజర్స్ డైలాగ్ ఇంకోటి కూడా ఉంది. ఆరెంజ్ మనదే, పర్పుల్ మనదే. ప్రధానంగా ఐపీఎల్ని ఊపేస్తున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి డైలాగ్ ఇది. 2026 ఐపీఎల్ టోర్నీని సన్ రైజర్స్ హైదరాబాద్ ఊపేస్తుంది. పటిష్టమైనటువంటి బౌలింగ్తో పాటుగా బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో ఓ రేంజ్ను ఆటలో చూపించడంతో పాటుగా 250 కొట్టిన కాటేరమ్మ కొడుకులకు చాలదు మామ అనేలా ఉంది టీమ్స్ను భయపెడుతున్నటువంటి తీరిది. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు రికార్డులన్నీ షేక్ అవుతున్నాయి. ముందు బ్యాటింగ్ చేసినా తర్వాత చేసినా తేడా ఏం లేదు అనేలా ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అజేయంగా దూసుకుపోవడమే కాకుండా వ్యక్తిగత రికార్డుల్లోనూ సరికొత్త చరిత్రను రేకెత్తిస్తున్నారు. ఏప్రిల్ 29 నాటికి టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండింటినీ సన్ రైజర్స్ ఆటగాళ్లే కైవసం చేసుకుని రికార్డును సృష్టించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్ రైజర్స్ చూపిస్తున్నటువంటి ఈ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదనిపిస్తుంది. ప్రధానంగా బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ పరుగుల సునామీని రేకెత్తిస్తున్నారు. తన విధ్వంసకరమైనటువంటి ఆట తీరుతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆడినటువంటి 9 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 425 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక అభిషేక్ శర్మకు తోడుగా సన్ రైజర్స్కి చెందినటువంటి మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 414 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 400 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు. దీంతో టాప్ 2 స్థానాలు సన్ రైజర్స్ ఖాతాల్లోనే ఉన్నాయి. ఇక ప్రధానంగా బౌలింగ్ విభాగంలోనూ సన్ రైజర్స్ తనదైనటువంటి మార్కును చూపిస్తుంది. బౌలర్ మలింగ 9 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచారు. ఇక జట్టు క్లిష్ట సమయాల్లో వికెట్లను తీస్తూ మలింగ అత్యంత స్థిరమైనటువంటి బౌలర్గా ఎదిగాడు. ఆర్సీబీ ఆటగాడు భువనేశ్వర్ కుమార్, చెన్నై ప్లేయర్ అసుమ్స్ కాంబోజ్, అదేవిధంగా ఆర్ఆర్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తలా 14 వికెట్లతో మలింగ వెంట ఉన్నారు. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మరీ ముఖ్యంగా మ్యాచ్కు వారి మధ్య గట్టి పోటీ ఇస్తూ కూడా మలింగ తన అగ్రస్థానాన్ని అదేవిధంగా కాపాడుకుంటున్నాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ రెండిట్లోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లను కలిగి ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో అత్యంత బలమైనటువంటి జట్టుగా అవతరించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మరిన్ని సంచలనాత్మకమైనటువంటి విజయాలు నమోదు చేయాలంటూ కూడా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకీ సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్తో పోలిస్తే ఈసారి మెరుగైనటువంటి రాణిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా మీరు కూడా ఈసారి హైదరాబాద్ టీం మరిన్ని విజయాలతో ముందుకు వెళ్తుందని భావిస్తున్నారా? కామెంట్ చేయండి.